ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఏపీ ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని, నిధుల కొరత వల్ల ప్రజల కోరికలు, కష్టాలు తీరాలన్నా ఏపీని కేంద్రం మరింత ఆదుకోవాలన్నారు. వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలవ్వాలంటే కాస్త సమయం పడుతుందని, ప్రజలు అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఓ పక్క అప్పులు తీర్చుకుంటూ మరో పక్క అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, అదే మా కుటుంబ సభ్యులు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకోవడం జరిగింది. రెండవది వచ్చేటప్పటికి రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ రాష్ట్రం కష్టాల్లో ఉంది. ఎంచేతంటే ఇది రాజకీయం కాదు, వాస్తవాలు. రాష్ట్రం కష్టాల్లో ఉంది. అన్ని రకాల క్రైసిస్లు ఉన్నాయి. అంటే ఎకనామిక్ క్రైసిస్ ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. నిధుల కొరత వల్ల ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతూ ఉంది. మరొకవైపు ప్రజల యొక్క సమస్యలు, రాష్ట్ర యొక్క సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అటు ప్రజల యొక్క కష్టాలు తీరాలన్నా, ఇటు ప్రభుత్వం యొక్క ఇబ్బందులు తీరాలన్నప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనం చాలా ముఖ్యం. అందుచేత వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనం తీసుకుంటే ప్రభుత్వం యొక్క కష్టాలు తీరటానికి, కొంతమంది అంటారు గవర్నమెంట్ వచ్చింది కదా ఇమీడియట్గా తీరిపోవాలి. ఇమీడియట్గా తీరే కాదు కష్టాలు. మన కుటుంబ సమస్యలే ఇమీడియట్గా తీర్చుకోలేము కదా, కొంత టైం పడుతుంది. దానికి భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు కావాలి. ఏ మతాలు అనేది కాదు, భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు కావాలి. అంచేత ఆశీర్వచనం ఉంటే తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతాయి. ప్రజలు ఆశించింది నెరవేరుతుంది. అదేవిధంగా ప్రభుత్వం క్రైసిస్లో నుంచి బయటికి రావడానికి కూడా ఒక క్రైసిస్ కాదు, ఎకనామిక్ క్రైసిస్ అంటే ఈనాడు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యింది.